ఈ సమాధానం ఇచ్చిన అనంతరం కూడా అసలు వీరి మధ్య ఏంటి ఏమి కన్సర్వేషన్ ఏం జరిగింది, అసలు కిరణ్ తన సోదరుడు సునీల్తో కలిసి పోలీస్ స్టేషన్కి రావటం, ఆ తర్వాత వీరిని 2 గంటల పాటు కూడా విచారించారు. ఆ విచారించిన నేపథ్యంలో కూడా సిబిఐ అధికారి రోహిత్ యాదవ్ దాదాపు గంటల పాటు వీరిద్దరిని కూడా విచారించడం, కాల్ డేటా ఆధారంగా అనుమతిని కూడా ప్రశ్నించి వారి వద్ద నుంచి కూడా కొంత సమాచారాన్ని సమాధానం కూడా రాబట్టారు. అయితే ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఏదైతే కిరణ్ యాదవ్ కూడా మీడియాతో మాట్లాడారు, మమ్మల్ని హతమార్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు, సిబిఐ విచారణకు పూర్తిగా సహకరిస్తాం, వారు అడిగినటువంటి ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం, కానీ మమ్మల్ని హత్య చేయడానికి కొంత కుట్ర జరుగుతుంది. ఈ కుట్రను కూడా సిబిఐ అధికారులు పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే ఏడాది కిందట కోర్టుకు వెళ్లి సమగ్ర విచారణకు కూడా మేము అభ్యర్థించాం, కానీ అప్పట్లో మమ్మల్ని విచారించలేదు. కానీ ఏదైతే వివేక కుమార్తె సునీత చెప్పినటువంటి సిబిఐకి కోర్టులో అంటే సుప్రీంకోర్టులో తన వాదనను వినిపించిన నేపథ్యం కాబట్టి ఇప్పుడు విచారించారు. ఏదేమైనప్పుడు కూడా ఆలస్యమైనప్పుడు కూడా మమ్మల్ని విచారించడం కొంత సంతోషదాయకంగానే ఉన్నట్టు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఈ వ్యవహారంలో అసలు అర్జున్ రెడ్డికి ఏంటి, అర్జున్ రెడ్డి ప్రమేయం ఏంటి, అదేవిధంగా సునీల్ యాదవ్, అశోక్ యాదవ్, వీళ్ళ భరత్ కుమార్ యాదవ్ అంటే వీళ్ళ ప్రమేయం ఏంటి అన్నటువంటి విషయం పైన కూడా అటు పూర్తి స్థాయిలో ఆరాధించారు. నిన్నంతా కూడా దాదాపు గంటల పాటు విచారించినటువంటి సిబిఐ అధికారులు అసలు కిరణ్ యాదవ్ ను విచారించినటువంటి సిబిఐ రోహిత్ అధికారులు కూడా ఏం జరిగింది అంటే ఫోన్లో ఏం మాట్లాడుకున్నారు ఏంటి అనే విషయాన్ని కూడా పూర్తి స్థాయిలో ఆరాధించినటువంటి పరిస్థితి కనిపించి మానవచ్చు. రైట్, థ్యాంక్ యూ కిషోర్. సో మొత్తంగా అసలు ఈ టైం లైన్ చూద్దాం ఒకసారి. అంటే